హలో ఫ్రెండ్స్, వంకాయ బజ్జీ అనగానే చాలామంది పెద్ద ప్రాసెస్ అనుకుంటారు కదా. కానీ సింపుల్గా ఎలా చేయాలో చూద్దాం రండి. అందుకోసం ముందుగా లేతగా ఉన్న వంకాయల్ని తీసుకోవాలి, పుచ్చులు లేకుండా చూసుకోవాలి. ఈ విధంగా ఎంత పల్చాగా వీలైతే అంత పల్చాగా రౌండ్ షేప్లో కట్ చేసుకోవాలి. ఇప్పుడు వీటిని ఉప్పు వేసిన నీళ్ళల్లో వేసి కడిగి పెట్టుకోవాలండి. ఎందుకంటే వంకాయ ముక్కలు అనేవి కలర్ మారకుండా ఉంటాయి ఉప్పు వేస్తే. ఇప్పుడు ఒక గిన్నెలో మనకు సరిపడా శనగపిండి తీసుకొని అందులోకి కొద్దిగా జీలకర్ర, సోడా పొడి, రుచికి సరిపడా ఉప్పు, కాసింత కారం కూడా వేసి మనం బజ్జీల పిండి ఏ విధంగా అయితే కలుపుకుంటామో ఆ విధంగా కలుపుకోవాలి. మరీ గట్టిగా కాకుండా ఇక్కడ చూపిస్తున్న విధంగా ఉండాలి. ఇప్పుడు ఒక కడాయిలో ఆయిల్ వేసి వేడైన తరువాత మనం కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కల్ని ఈ శనగపిండిలో అద్ది నూనెలో వేసుకోవాలి. ఈ వడలు వేయించేటప్పుడు మంట పెద్దగా పెట్టుకోకుండా మీడియం ఫ్లేమ్లో ఉండేలా చూసుకోవాలండి. ఎందుకంటే పెద్ద మంట పెట్టి మనం వేయిస్తే గనక తొందరగా మాడిపోతాయి. ఈ విధంగా మీడియం ఫ్లేమ్లో వేయించడం వల్ల వంకాయ ముక్క కూడా లోపల క్రిస్పీగా కాలుతుందండి, పచ్చిగా అనేది ఉండదు. ఈ విధంగా మీడియం ఫ్లేమ్లో మనకి ఎన్ని కావాలంటే అన్ని వడలు వేయించుకోవాలి. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ చిన్న లైక్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.